మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఉచితంగా కార్ డ్రైవింగ్ శిక్షణ అందిస్తున్నామని డిఆర్డీఏ పీడీ నాగరాజ్ కుమారి చెప్పారు. బుచ్చి మండలంలోని వెలుగు కార్యాలయంలో ఏపీఎం శ్రీధర్ ఆధ్వర్యంలో మహిళలకు కార్ డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్ డ్రైవర్లకు మంచి డిమాండ్ ఉండడంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. జిల్లాలో మొట్టమొదటి బుచ్చిరెడ్డిపాలెం నుండి శ్రీకారం చుట్టామన్నారు. మహిళలు శిక్షణ పొందేందుకు ఎంత ఉత్సాహం చూపుతున్నారని తెలిపారు. నెలపాటు శిక్షణ జరుగుతుందని అనంతరం పరీక్ష పెట్టి సర్టిఫికేట్ అందజేసి డ్రైవింగ్ లైసెన్స్ కోసం ప్రాసెసింగ్ చేస్తామన్నారు. స్వయంగా వాహనాలు నడిపే సామర్థ్యం కలిగిన మహిళలకు వాహనాలు కొనుగోలుకు బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఎం మధుసూదన్, ఫ్యాకల్టీ మునిశేఖర్, సీసీలు రంజిత్, హరి, వెంకటేశ్వర్లు, శాంసన్, రాజు, వెలుగు ఇవిఏవోలు, పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మేము మహిళలకి డ్రైవింగ్ కోర్సులో శిక్షణ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఆర్సీటీ వాళ్ళతో మాట్లాడి ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంచుమించుగా ఒక 30 మంది మహిళలు ఇక్కడ హాజరవుతారు. ఇప్పుడు మహిళలకి ఉపాధి అవకాశాలు చూసుకున్నట్లయితే డ్రైవర్లకి బాగా డిమాండ్ ఉందన్నటువంటి ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశాము. ఇంతకుముందు అన్నీ కూడా ట్రెడిషనల్గా ఉండేటటువంటి కోర్సెస్లో శిక్షణ ఇస్తూ వచ్చాము. ఇప్పుడు అట్లా కాకుండా ఇటువంటి వాటిల్లో కూడా శిక్షణ ఇచ్చినట్లయితే వారికి ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా దొరుకుతాయి అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలు కూడా చాలా ఉత్సాహంగా వచ్చారు. ఒక నెల రోజుల పాటు శిక్షణ ఉంటుంది. ఇదంతా కూడా ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. బ్యాచ్ల వారీగా వాళ్ళకి టైం ఇచ్చి ఆ టైం ప్రకారం వాళ్ళని పిలిచి ఆ టైంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ 1 మంత్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆర్సీటీ వాళ్ళే ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్లో పాస్ అయినట్లయితే వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఆ తర్వాత ఇంకా వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ కూడా ప్రాసెస్ చేయాల్సింది ఉంటుంది. ఈ 4 రోజులు వాళ్ళు నేర్చుకునే దాన్ని బట్టి నెక్స్ట్ ఫర్దర్గా డ్రైవింగ్ లైసెన్సింగ్ ప్రాసెస్ చేయటం ఇదంతా కూడా మేము చేస్తాము. మొదటిసారిగా జిల్లాలో మహిళలకి ఒక డ్రైవింగ్ దాంట్లో శిక్షణ ఇప్పిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో జిల్లాలో ఫస్ట్ బ్యాచ్ మనం బుచ్చిలోనే స్టార్ట్ చేశాము. దీన్ని సక్సెస్ఫుల్గా వాళ్ళని నేర్చుకొని ఉపయోగపెట్టుకున్నట్లయితే మిగతా ప్రాంతాల్లో కూడా ఈ బ్యాచ్ని స్టార్ట్ చేయడానికి కొంచెం మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. మహిళలు కూడా ఈరోజు బాగా ఉత్సాహంగానే వచ్చారు. ఈ 1 మంత్ పాటు వీళ్ళు బాగా నేర్చుకున్నట్లయితే ఫర్దర్గా వాళ్ళకి ఉపాధి అవకాశాలు అంటే ఏదైనా ఆటో కొనుక్కోవాలనుకుంటే ఆటో ఫైనాన్స్ బ్యాంక్ ద్వారా ఇప్పించడం కానీ లేదా ఉపాధి మామూలు యాక్టింగ్ డ్రైవర్లుగా వెళ్ళడానికైనా డిమాండ్ అంతా ఉంటుంది. కాబట్టి వాళ్ళు నేర్చుకునే దాన్ని బట్టి మనం అవకాశాలు కల్పించడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. పీడీ గారు మనకు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు. జనవరి 26లో 26వ పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో మనం కూడా ఒక 20 కార్లు తీసుకొని అక్కడ పెరేడ్ చేస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. నాకు తెలిసి స్టేట్లో ఎక్కడ కూడా జరగలేదు. అలాంటి అవకాశాన్ని మీకు ఇచ్చారు కాబట్టి మీరు క్రమశిక్షణతో నమ్మకంతో ఫిజికల్గా మెంటల్గా మీరు ప్రిపేర్ అయ్యి మీరు నేర్చుకుంటే మీరు మనకు ఈ అవకాశం వస్తుంది. తర్వాత ఇంకా చాలా అవకాశాలు వస్తాయి. ఇక మనం అంతా పబ్లిసిటీ అయిన తర్వాత మహిళలు కూడా నేర్చుకున్నారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా మేము నేర్చుకుంటామని చెప్పి ముందుకు వస్తారు. అందుకని మనకు ఈ అవకాశాన్ని మనకు చాలా అమూల్యమైన సూచనలు సలహాలు ఇచ్చి మనల్ని ప్రోత్సహించిన పీడీ గారికి మరొకసారి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను.